హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి హార్టికల్చర్ డిప్లొమా ఆన్లైన్ దరఖాస్తు అనేది స్టార్ట్ అయింది. దాని గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళు కూడా చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్కి షేర్ చేస్తారనమాట. హార్టికల్చర్ డిప్లొమా అడ్మిషన్స్. ఈ యూనివర్సిటీలలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు. మన హార్టికల్చర్ అంటే మన తెలంగాణలో వచ్చి కొండా లక్ష్మణ్ యూనివర్సిటీ. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన 2 ఏళ్ల హార్టికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుకుంటుంది. మనకు హార్టికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ వచ్చేసి అగ్రికల్చర్ డిప్లొమా కోర్సు దాని గురించి కూడా వీడియోలు చేయడం జరిగింది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడితే చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి. ఇది 2 ఇయర్స్ ఉంటుంది, అది కూడా 2 ఇయర్స్ ఉంటుంది. దీంట్లో మనకి ఎలిజిబిలిటీ ఏంది అన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రభుత్వ ప్రైవేట్ అనుబంధ పాలిటెక్నిక్లలో ప్రవేశాలు కల్పిస్తుంది. ఇందులో 60% సీట్లు గ్రామీణ విద్యార్థులకు, 40% సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు. అంటే విలేజ్లలో ఉన్న వాళ్ళకి, ఊర్లలో ఉన్న వాళ్ళకి 60%, టౌన్లలో చదివిన వాళ్ళకి 40% సీట్లు అనేసి. కోర్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ హార్టికల్చర్. ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సీట్లు యూనివర్సిటీ పాలిటెక్నిక్లో 120, అనుబంధ పాలిటెక్నిక్లలో 200 సీట్లు ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 10th కంప్లీట్ అయిపోయి ఉండాలి, లేదన్నా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పాస్ సెట్ 2024 ఉత్తీర్ణులై ఉండాలి. కొంతమందికి డౌట్, మేడం నా 10th కంప్లీట్ అయిపోయింది కానీ మొన్న ఇంటర్మీడియట్ నాది సబ్జెక్ట్ ఉంది క్లియర్ అవ్వలేదు, నేను ఎలిజిబులా అంటారు. ఎలిజిబులే. దీనికి ఓన్లీ 10th కంప్లీట్ అయిపోయి ఉండాలి. 10thలో వచ్చిన మార్క్స్ ప్రకారము జాయిన్ అవ్వచ్చు. పాలిసెట్ ర్యాంక్ ప్రకారము, పాలిసెట్లో వస్తే మంచి ర్యాంక్ వస్తే ఇంకా మంచిది. 10thలో మంచి మార్క్స్ వస్తే మంచి కాలేజీలో వస్తుంది. మనకు ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి 15 to 22 ఇయర్స్ మధ్య ఉండాలి. 22 ఇయర్సే లాస్ట్. ఎంపిక విధానం పాలిసెట్ 2024 ర్యాంకు లేదా 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫీజులు ఇతరులకు వచ్చేసి 1100, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600. దరఖాస్తు ప్రారంభం తేదీ 15/6/2024 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దరఖాస్తు చివరి తేదీ 15/7/2024. ఇంకా టైం ఉంది, జూలై 15 వరకు టైం ఉంది కదా. ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మనకు వెబ్సైట్ లింక్ ఇక్కడ కూడా వెబ్సైట్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైటు చూసి మనం గూగుల్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఊర్లలో చదివిన విద్యార్థులకైతే 60%. వాళ్ళు మెయిన్గా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపండి, వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా. ఊర్లలో అంటే మినిమం 4 ఇయర్స్ చదివి ఉండాలండి. విలేజ్లో మినిమం 4 ఇయర్స్ చదివి ఉంటే చాలు. మొత్తం విలేజ్లోనే చదవాలని ఏమి ఉండదు. 4 ఇయర్స్ చదివి ఉంటే వాళ్ళకి 60% అనమాట. ఇది ఈరోజు వచ్చేసి హార్టికల్చర్ కోర్సు ఆన్లైన్ అప్లికేషన్ గురించి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రండి, కామెంట్లో మనం మాట్లాడుకుందాం. ఏమున్నా సబ్జెక్ట్ సంబంధించింది మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.